హాయ్ గాయ్స్, ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ చూపించబోతున్నాను. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. ఐరా హాయ్ చెప్పు. హాయ్. వాకింగ్ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా మేజర్ వర్క్స్ ఏమేమి ఉన్నాయా అవన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేయాలి, ఎందుకంటే తోడేయడానికి. అండ్ పాప బాటిల్స్ క్లీన్ చేసేసి వాటిని స్టెరిలైజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి ఫస్ట్ చేసే పని. తర్వాత వచ్చి హాల్ క్లీన్ చేయాలి. ప్రతి ఒక్క రొటీన్లో ఈ హాల్ క్లీన్ చేస్తే చూపిస్తూనే ఉంటాను. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ సేమ్ ఎట్లా ఉండిందో అట్లనే తయారవుతూ ఉంటుంది. కాబట్టి కాన్స్టెంట్గా క్లీన్ చేస్తూనే ఉండాలి. సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళు రిలేట్ అవుతారు అనుకుంటున్నాను. మీరు రిలేట్ అయ్యింటే డెఫినెట్గా నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీరు రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు కూడా నాకు తెలియచేయండి. అండ్ ఈ కాన్స్టెంట్ వర్క్స్లో ఇదొకటి, సామాన్లు సర్దుకునేది. ఇది కనుక నేను పోస్ట్ పోన్ చేశానంటే 2-3 రోజుల వరకు కూడా సామాన్లు అలానే మూలుగుతూ ఉంటాయి. కాబట్టి ఐ మేక్ ష్యూర్ రాత్రి మాత్రం అవి క్లీన్ అయిపోయేలా చూసుకుంటాను అనమాట. డే ఎండింగ్ ఇంకా లాస్ట్ పని ఇది ఒకటే అండి, పాలు పేరపెట్టేది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పాలు ఎలాగో బయట తెచ్చుకుంటాను, కాబట్టి పెరుగన్నా సరే న్యాచురల్గా చేసుకుందామని చెప్పేసి మోస్ట్లీ సమ్మర్ సీజన్స్లో నేను పాలు పేరు పెడుతూ ఉంటాను. వింటర్ సీజన్స్లో బయట నుంచి తెచ్చుకుంటామండి. ఇక్కడ వెదర్ కండిషన్స్కి పాలు పేరవన్నమాట. సో పాలను నేను ఎక్స్ట్రా వార్మ్త్ కోసం ఓవెన్లో పెడతాను. అండ్ కొన్ని పాలు పక్కన తీసి పెడతాను, ఎందుకంటే పాపకి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మిల్క్ షేక్స్ అవి చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి.